ఈ వీడియోలో నేను నా ఎంబీఏ ఎక్స్‌పీరియన్స్ గురించి షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. నేను ఎంబీఏ ఎందుకు తీసుకున్నాను అన్న దాని గురించి. కొంచెం స్టార్టప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ బిజినెస్ కూడా ఏదైనా ప్యారలెల్‌గా సెట్ చేద్దామని అనుకుంటున్నాను. మా ఫ్యామిలీలో గానీ, లేదంటే రిలేటివ్స్‌లో గానీ నాకు తెలిసినంత వరకు అంత టచ్ అయితే లేదు. నన్ను గైడ్ చేయడానికి. అలానే నేను ఎవరినైనా ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి. దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు? ఎలా అప్రోచ్ అవ్వచ్చు? అనే సిట్యుయేషన్స్‌కి డిస్కస్ చేయడానికి కూడా ఎవరు లేరు. సో, ఒక స్టెబిలిటీ పాయింట్ అయితే వచ్చింది ఫర్ మై స్టార్టప్. చాలా స్ట్రగుల్ అయ్యాను. బట్ ఈ జర్నీలో నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే, నాకొక మెంటార్‌షిప్పో, గైడెన్సో అవసరమని నాకు అర్థమైపోయింది. అంటే నేను మళ్ళీ స్టార్టప్ బిల్డ్ చేయడంలో మరీ అంత బ్యాడ్ ఏం గాదు. నా లిమిట్స్‌కి మించి నేను పుష్ చేసుకుంటూ వచ్చాను. బట్ నాకు అర్థమైన సిట్యుయేషన్ ఏంటి అంటే, ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంబీఏ ఆప్ట్ చేసుకుందాం అన్న టైంలో మనకు తెలిసిన నాన్ అంటే మనకు తెలిసిన నాలెడ్జ్ చాలా తక్కువ. బట్ ఇంకా చాలా తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ ఉంది. సమ్‌వేర్ సమ్‌హౌ వి విల్ బి మిస్సింగ్ సమ్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ వ్యూ లేదంటే వెర్షన్స్ అది మనకు తెలిసుండొచ్చు. లేదంటే తెలియకపోయినా మనం నేర్చుకోవాలి. లేదంటే దానికి అడాప్ట్ అవ్వాలి. ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే ఉండొచ్చు. దానివల్ల మన స్టార్టప్‌కి ఒక పుష్ అనేది దొరుకుతుంది అనే ఉద్దేశ్యంతో నేను ఎంబీఏ అయితే ఆప్ట్ చేసుకున్నాను. కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే, నిఖిల్ కామత్ తెలుసు కదా! ఫౌండర్ ఆఫ్ జెరోదా అండ్ హి ఈస్ నౌ ఇన్వెస్టింగ్ ఇన్ మెనీ బిజినెసెస్ అండ్ స్టార్టప్స్. అతను ఒక మాట అంటారు ఒక వీడియోలో. "ఇఫ్ యూ ఆర్ 25 అండ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ సమ్ ఎంబీఏ, యూ వుడ్ బి కన్సిడర్డ్ యాస్ అన్ ఇడియట్." సో, నన్ను గూడా నేను అలాగా ఒక ఇడియట్ లాగా కన్సిడర్ చేసుకోవాలిప్పుడు. నేను ఎంబీఏని ఎందుకు ఆప్ట్ చేసుకున్నాను అంటే నా బిజినెస్‌కి లేదంటే నా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ జర్నీకి ఏదైనా హెల్ప్ అవుతుంది, బూస్ట్ చేస్తుంది, దీనివల్ల యాక్సలరేషన్ దొరుకుతుంది అని నేను తీసుకున్నాను. బట్ ఎంబీఏలో ఏ సబ్జెక్ట్స్ చెప్తున్నారంటే నాకు చాలా కామెడీగా అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేమో యాప్టిట్యూడ్, రీజనింగ్ అని చెప్పి నేర్పిస్తున్నారు. ఐ డోంట్ నో నాకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో అక్కడ ఎలా వర్కౌట్ అవుతుంది అని. ఇప్పుడు ఒక కస్టమర్ వస్తున్నాడు మన దగ్గరికి లేదంటే ఒక ఆడియన్స్ అనేది వస్తూ ఉన్నారు. నేను వాళ్ళని కన్విన్స్ చేసి ఈ ప్రొడక్ట్ కొనుక్కోవాలి అంటే నేనెలా వాళ్ళని కన్విన్స్ చేయాలి? యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. సార్ ఇది 2+2 ఇది తీసుకుంటే 4 అవుతుంది. మీకు వర్కౌట్ అవుతుంది అని జెప్పి నేను ఎక్స్‌ప్లెయిన్ జేయాలా? బట్ జోక్ చేయట్లేదు. ఇదే రియాలిటీ. చాలా, చాలా సర్కాస్టిక్‌గా ఉంది గదా! నాకు అలానే అనిపిచ్చింది. ఇంకొక 2 సబ్జెక్ట్‌లున్నాయి. అదేందంటే ఎక్సెల్ గాదు. సంథింగ్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఆర్ సంథింగ్ ఏదో నేర్పిస్తున్నారు. ఇది హోమ్ బటన్, ఇది కంట్రోల్ సి కాపీ కొట్టడానికి, కంట్రోల్ వి పేస్ట్ చేయడానికి, ఇది మనకి అలైన్‌మెంట్ లెఫ్ట్, రైట్, సెంటర్ అలైన్‌మెంట్స్. ఇందులో మనం ఇన్సర్ట్ జేసుకోవాలంటే టేబుల్‌ని ఇన్సర్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ టాపిక్స్ అన్నీ నాకెందుకసలు? నిఖిల్ కామత్ ఈస్ నాట్ రాంగ్. ఇన్ని సిట్యుయేషన్స్ నేను జూసిన తర్వాత, అలా అని జెప్పి ఎంబీఏ తీసుకొని కంప్లీట్‌గా వేస్టా అంటే, వేస్ట్ అని నేను జెప్పను. మార్కెటింగ్ సబ్జెక్ట్ కూడా మాకు ఫస్ట్ సెమ్‌లో నడుస్తుంది. కాపోతే ఆ మార్కెటింగ్ నేను బయట వీళ్ళు చెప్పకముందే నేను నేర్చేసుకొని నా స్టార్టప్‌లో నేను ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ జేస్తున్నాను. అండ్ క్వాంటిటేటివ్ అనాలిసిస్ అని జెప్పి ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదో యూజ్ చేసి మనము బిజినెస్‌ని ఎలా అనలైజ్ చేయొచ్చు అని నేర్పిస్తారన్నారు. బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తా అన్నారు. అది నేను ఇన్ బల్క్ నంబర్‌లో ఏఐని యూజ్ చేసుకొని ఆల్రెడీ చేసేస్తున్నాను. ఇంకా సబ్జెక్ట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని. ఐ డోంట్ నో అది ప్రెజెంట్ వీడియోలో నాకు గుర్తు రావట్లేదు. వన్ థింగ్ ఐ కెన్ సే మనం బీటెక్‌లో జాయిన్ అయినప్పుడు ఎలాగైతే మనం ఫీల్ అవుతామో, ఈ సబ్జెక్ట్స్ ఇవన్నీ మనకి జాబ్‌లో దేనికి పనికిరావు, లైఫ్‌లో దేనికి పనికిరావు అని చెప్పి మనం థింక్ చేస్తాము. బట్ సమ్‌వేర్ ఐ ఫౌండ్ దిస్ వన్ వై. ఎన్ నేనిప్పుడు బీటెక్ చదివేటప్పుడు జస్ట్ డిగ్రీ ఉంటే చాలు అనుకున్నాను. అండ్ ఎంబీఏ చదివేటప్పుడు బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను గాబట్టి నాకు ఈ పాయింట్ అర్థమైంది. మనం ఏది చేసినా గూడా దానికేంటంటే ఒక వాల్యూ అనేది ఉంటుంది. అది యూజ్‌లెస్ అయితే అయిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ డిగ్రీ అనేది మీరు కంప్లీట్ జేస్తారు. బట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు దాంట్లో వచ్చే స్కోప్ ఏంటి? పాజిబిలిటీ ఏంటి? అని మీరు ఐడెంటిఫై జేసుకోవాలి. మీకు ఆ అవేర్‌నెస్ అనేది రావాలి. మీరు అది తెచ్చుకోవట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంబీఏలో నేను చదివే సిలబస్ కానీ, సెమిస్టర్స్ కానీ ఇవన్నీ నా స్టార్టప్‌కి అంత యూజ్ అవ్వట్లేదు. బట్ ఈ నాలెడ్జ్ అంతా నాకు ముందే తెలుసు. ఇప్పుడు ఇది చదువుకున్నా నాకంత యూజ్ అవ్వేదేమీ లేదు. యూ నో వాట్? ఈ ఎంబీఏ చేసిన తర్వాత ఒక డిగ్రీ అనేది వస్తుంది. సర్టిఫికేట్ అనేది వస్తుంది.
ఎంబీఏ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని. ఇప్పుడు ఆ సర్టిఫికేట్‌కి వాల్యూ ఉంది. నాకేదో జాబొచ్చేస్తుంది, లేదంటే హై పొజిషన్‌కి వెళ్ళిపోతాను అని నేను చెప్పట్లేదు. బట్ దానివల్ల నాకు యూజ్ ఏంటి అంటే, నేను స్టార్టప్ బిల్డ్ చేస్తున్నాను, ప్రాక్టికల్‌గా చేస్తున్నాను. ఇది నా థీసిస్‌కి ఉపయోగపడుతుంది. ప్లస్ దీంతో పాటు నేను ఆఫ్‌లైన్‌లో కొన్ని లోకల్ బిజినెసెస్‌లో గూడా డెవలప్‌మెంట్ అనేది చేస్తున్నాను. ఇదంతా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. అండ్ వన్స్ నా ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను జాబ్‌కి అప్లై చేస్తానో లేదో అయన్నీ పక్కన పెడితే, నా స్టార్టప్‌ని నేను బిల్డ్ చేస్తున్నాను. లోకల్ బిజినెసెస్‌కి హెల్ప్ చేస్తున్నాను. అండ్ వేరే బిజినెసెస్‌లో నేను ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇదంతా నాకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ నా ఎంబీఏ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళి లోన్ అప్లై చేసి నా ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఇదంతా నేను చూపించుకున్నా గూడా ఆహ్, లోన్స్ అనేవి నాకు ష్యూరిటీ లేకుండా ఈజీగా వస్తాయి. బికాస్ ఎంబీఏ సర్టిఫికేట్ ఉంది. ప్లస్ నా దగ్గర ప్రాక్టికల్ రెవెన్యూ జనరేషన్ ఉంది. అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఈ ఎంబీఏ సర్టిఫికేట్ ఇంకో చోట ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోనే కాకుండా మనకి హెచ్ఆర్, ఫైనాన్స్, లాజిస్టిక్స్, మార్కెటింగ్ ఏవేవో ఉన్నాయి బ్రాంచెస్. వీటిలో కూడా ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ మీద లేదంటే లైక్ డిగ్రీ అంటే డిగ్రీ స్ట్రీమ్స్ కానీ, లేదంటే బీటెక్ స్ట్రీమ్స్ గానీ ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ కిందే వస్తుంది. ఒక డిగ్రీ మీకు వచ్చిన తర్వాత మీరు జాబ్‌లోకి జాయిన్ అవుతారు. జాబ్‌లోకి జాయిన్ అయిన తర్వాత ఏందంటే, మీకు ప్రమోషన్ తొందరగా రావాలంటే, మీరు ఎంబీఏ అనేది చేయడం మ్యాండేటరీ. మీకు ఎంబీఏ యూజ్ అవుతుందో, యూజ్ అవ్వట్లేదో ఇదంతా పక్కన పెట్టేస్తే, ఆ సర్టిఫికేట్ వల్ల మీరు డిగ్రీ సర్టిఫికేట్‌తో ప్రమోషన్ తెచ్చుకోవడానికి ప్యూర్ స్కిల్ ఉన్న, టాలెంట్ ఉన్న ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వకపోవచ్చు. బట్ ఆ వర్కౌట్ అవ్వని టైంలో మీకు ప్రమోషన్, హైక్స్ ఇవన్నీ ఎక్కువగా అంటే ఫాస్ట్‌గా రావాలి అంటే, మీకు టైమ్ అనేది పడుతుంది. ఒక 10 ఇయర్స్ లేదంటే 15 ఇయర్స్. బట్ ఎంబీఏ మీకు యూజ్ ఉందో, యూజ్ లేదో అదంతా పక్కన పెట్టేసి, డిగ్రీ ఎలాగైతే కంప్లీట్ చేశారో, అలానే ఎంబీఏని కూడా కంప్లీట్ చేస్తే ఆ సర్టిఫికేట్‌కి వాల్యూ ఉంటుంది. ఆల్రెడీ మీరు ఒక జాబ్‌లో ఉంటూ ఆన్‌లైన్‌లో లేదంటే డిస్టెంటెసో ఇలాగ మీరు ఆప్ట్ చేసుకున్నా కూడా ఎంబీఏ ఇప్పుడు ఈక్వివాలెంట్ అయిపోయింది ఆఫ్‌లైన్ ఎంబీఏతో. మీరేం చేస్తారు? ఇది కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఈ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే మీ దగ్గర ఎక్స్‌పీరియన్స్ ఉంది. డిగ్రీ సర్టిఫికేట్‌తో జాబ్ చేశారు. ఇప్పుడు ఈ ఎంబీఏని తీసుకెళ్ళి ఈ సర్టిఫికేట్‌తో మీరు వేరే దగ్గర అప్లై చేస్తే, మీకు ప్రమోషన్ అనేది లేదంటే హైక్స్ అనేవి చాలా సింపుల్‌గా వచ్చేస్తాయి. ఇది జాబ్ పర్స్‌పెక్టివ్‌లో. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో మీరు స్టార్టప్స్ బిల్డ్ చేస్తే ఏందంటే ఫండింగ్ అనేది ఈజీగా తెచ్చేసుకోవచ్చు. అండ్ ప్రాక్టికల్‌గా థియరీ ప్ర థియరీ, ప్రాక్టికల్ 2 మీరు ఒకేసారి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి చాలా యూజ్ అయితే ఉంటుంది. వన్ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే యూ లాస్ట్‌లో ఒక ఫైనల్ థింగ్ చెప్పేస్తాను. కంక్లూడ్ చేసేస్తాను. డిగ్రీ అనేది యూజ్‌లెస్ కాదు. మన మైండ్‌సెట్‌లో మనం అది అంటే ఇంజెక్ట్ చేసేసుకుంటున్నాము. డిగ్రీస్ అనేవి మనకి స్కోప్‌నిస్తున్నాయి. నువ్వు జాబ్ చేసుకుంటావా ఇప్పుడు 10థ్ ఫెయిల్ అయినోడికి కూడా జాబ్స్ ఒస్తాయి. ఎలాగుంటాయి? ఇంటర్ ఫెయిల్ అయినోడికి కూడా జాబ్స్ ఒస్తాయి. ఎలా ఉంటాయి? డిగ్రీ పాస్ అయినోడికి కూడా జాబ్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి? బేసిక్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఈ డిఫరెన్స్ గాకుండా లైఫ్‌లో ఇంకో డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు 10థ్ ఫెయిల్ అయినా గూడా నువ్వు 1,00,00,000 సంపాదించొచ్చు. అలా అని జెప్పి నువ్వు పీజీ డాక్టరేట్ జేసినా గూడా నువ్వు జస్ట్ నెలకొక 20, 30,000 సంపాదించుకోవచ్చు. ఆ డిఫరెన్స్ వేరు. ఈ డిగ్రీకి ఉన్న డిఫరెన్స్ వేరు. ప్యూర్ స్కిల్ వేరు. అండ్ ఈ డిగ్రీతో వచ్చే స్కోప్ అనేది వేరు. రెండిటిని కంపేర్ చేయకండి. ఫైనల్‌గా నేనేం జెప్తున్నానంటే, డిగ్రీస్ అనేవి మనకి స్కోప్ అయితే ఇస్తున్నాయి. అంటే ఒక ఆపర్చునిటీకి. ఆ ఆపర్చునిటీని మీరు ఎలా క్రాక్ జేసుకోవాలన్నది మీ దగ్గర ఉంటుంది. అంతేగాని డిగ్రీస్ అనేవి యూజ్‌లెస్ అని అనుకోకండి. నేను గూడా స్టిల్ బీటెక్ ఫైనల్ ఇయర్ డిగ్రీ సర్టిఫికేట్ ఒరిజినల్ డిగ్రీ ఓడీ వచ్చేంత వరకు నేను గూడా డిగ్రీస్ యూజ్‌లెస్ అని అనుకున్నాను. బట్ నా స్టార్టప్‌కి నాకు ఇప్పుడు ఫండింగ్ నేను సీడ్ ఫండింగ్ ఇవన్నీ తెచ్చేసుకుంటే స్ప్లిట్ అవుద్ది నా రెవెన్యూ అంతా. బట్ అలా గాకుండా మనము మెజారిటీ ఆఫ్ ద స్టేక్‌ని మనము ఈక్విటీని తీసుకోవాలి అని అనుకుంటే స్టార్టింగ్ మనం బూట్ స్ట్రాపింగ్ అయితే జేసుకోవాలి. అలా చేయాలి అని అనుకున్నప్పుడు మన దగ్గర మనీ లేకపోతే దిస్ ఎంబీఏ సర్టిఫికేట్ మనం ఏదైతే యూజ్‌లెస్ అయితే అనుకుంటున్నామో అది చాలా మనకి ఫేవర్ జేస్తుంది. సో, డిగ్రీస్ అదేదైనా మీరు బీబీఏ జేస్తున్నా, లేదంటే ఎంబీఏ జేస్తున్నా, లేదంటే బీటెక్ జేస్తున్నా, డిగ్రీ జేస్తున్నా, లా జేస్తున్నా ఏది యూజ్‌లెస్ అయితే గాదు. మనకి లైఫ్‌లో ఎక్కడో ఒక చోట ఒక ఆపర్చునిటీ అయితే ఉంటుంది. బట్ అది ఫైండ్ జేసుకోవడం మన టాలెంట్. అంతే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా చాలా మాట్లాడదాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ విష్ణు చమర్తి సైనింగ్ ఆఫ్.